ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేయండి, చూడండి. ఫస్ట్ తమ్నైల్ బెట్టింగ్ రాని జ్యోతక్క 10 కోట్ల స్కాము. జస్ట్ వీడియోలు గమనించండి. అలీ బెట్టింగ్ స్కామ్. పాకిస్తాన్ తీవ్రవాది ఏంటండి? చేసిందే ఒక్క వీడియోలో చిన్న ప్రమోషను. అండ్ అన్వేష్ బెట్టింగ్ ప్రమోషన్ గురించి మాట్లాడింది కూడా ప్రీవియస్ వీడియో ఒకటి న్యూస్ ఛానల్ చూపిస్తా, చూడండి. లైన్గా వీడియోస్. ఫేమస్ అయిన వాళ్ళందరినీ టార్గెటెడ్గా తీసుకొని రేపు నేనే చేశాను హర్ష సాయితో ఫోన్ లీక్స్. ఆ వీడియోలో అసలు ఫోన్ లీక్సే కనిపించవు. అందరూ దుబాయ్ పారిపోయారు. దుబాయ్లో ఉన్నట్టు ఈయన చూసిండా, లేదంటే ఎవరైనా చూసారా? ఎవరో వీడియో ఒకటి పెట్టారు, దుబాయ్లో నేను హోటల్లో చూసిన ఇమ్రాన్ని హర్షని అని. అందులో ఒక పిక్ కూడా చూపించలేదు. ఇట్స్ ఒక ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ అనేవి లేవు, కానీ వ్యూస్ కోసం, కేవలం వ్యూస్ కోసం. చూడండి, ఈ వీడియోకి 18 lakh వ్యూస్, ఈ వీడియోకి 28 lakh వ్యూస్, ఈ వీడియోకి 27 lakh వ్యూస్. ఓన్లీ ఫర్ వ్యూస్ కోసం ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ రేజ్ చేసినందుకు సో దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ దాన్ని ఇట్లా వాళ్ళని అరెస్ట్ చేయడం, సంథింగ్ ఇట్లా చేయొచ్చు. కానీ ఓన్లీ వ్యూస్ కోసం ఇట్లా థంబ్నెయిల్స్ ఇదంతా చేయడం అనేది తప్పు. అండ్ చూడండి, ఎవ్రీ వీడియో చూడండి. సో ఇట్లా ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి వీడియోస్ పెట్టడం, రైతు బిడ్డ అంటే ఇట్లా అన్వేషణ అనేవి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కరెక్టు, కానీ వ్యూస్ కోసం ఇట్లా చేయడం అనేది రాంగ్. అండ్ నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ ఉగ్రవాది. ఇది నాన్ వెజ్ బిగ్ టీవీ వాళ్ళు పెట్టిన వీడియో నాన్ వెజ్ గురించి. అంటే ప్రీవియస్గా పాతగా డబ్బులు లేనప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ అనేది కరెక్టే అని చెప్పిండు. ఇప్పుడు ఓన్లీ ఫర్ వ్యూస్ అలాంటి థంబ్నెయిల్స్ పెట్టడం అనేది ఇట్స్ నాట్ గుడ్. ఇంకా డీటెయిల్స్ అండ్ ఇవి కూడా నెక్స్ట్ వీడియో